ప్రైజ్ ది లార్డ్. జనవరి చివరి శుక్రవారం 31వ తేదీ వరకు తన రెక్కల చాటున మనల్ని మరుగుపరిచి 2025వ సంవత్సరం మొదటి నెల అంతా కాపాడిన త్రియేక దేవునికి వందన మరణాతులు తెలుపుతూ జనవరి 31వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 వచనములు. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ఫలమిచ్చును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ పాపలోకంలో జీవిస్తున్న మనము సురక్షితంగా నివసించాలంటే దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరమైనది. యేసుక్రీస్తును అనుసరిస్తున్న మనపై తన కృపా వాత్సల్యతను కుమ్మరించి మరియు శిలువ రక్తంతో మన చుట్టూ దహించు అగ్ని రక్షణ కంచె వేయబడాలని అనుకుంటూ ఉంటాము. కానీ మానవ నైజంలో ప్రార్థనకు సరైన సమయం కేటాయించలేక సైతాను ఉచ్చులో పడిపోయి దేవుని సన్నిధికి రాలేక ప్రార్థనలు కానీ ఉపవాస ప్రార్థనలు చేయలేక దూరంగా ఉంటున్నాం. అయితే ఉపవాస ప్రార్థన చేయాలని ఆశ ఉండి ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో నివసించి నన్ను, నా కుటుంబమును, నా జనమును, నా జనాంగమును కాపాడుకుందును, కావున నాకు సమయం ఇచ్చి వీలు కుదుర్చు ప్రభువా అని దృఢమైన తీర్మానం తీసుకోవాలి. అప్పుడు తప్పక ఆయన తన సన్నిధికి రానిచ్చి సమయం అనుగ్రహిస్తారు. ఈ రోజు నుండే ఆ ప్రయత్నం చేయండి. దాని ఫలితం చూడండి, పొందండి. రోజుకు 5 సార్లు దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి యెహోవా దేవుడు ఆయనకు సమయం ఇవ్వలేదా, అనుమతించలేదా? మనం ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలని యోచిస్తే మనకెందుకు సమయం ఇవ్వరు? ఆయన సన్నిధికి ఎందుకు రానివ్వడు? అయితే మనం నిత్యము పనులు అని మార్తా వలె పని వైపే చూస్తున్నాము. ఆ పనివైపు చూస్తే దానివల్ల వచ్చే ఫలము బహుస్వల్పముగా ఉంటుందని ఎప్పుడైనా గ్రహించారా? 2025వ సంవత్సరంలో ఇప్పటికే నెల రోజులు గడిచిపోయినవి. మనకు వచ్చిన వాగ్దానం ఏమిటి? దాని నెరవేర్పు కోసం వాక్యం ఎత్తి పట్టుకున్నామా? మనకు వచ్చిన నూతన సంవత్సర వాగ్దాన నెరవేర్చుటకు దేవునికి మొరపెట్టేవారముగా ఉన్నామా? వాక్య వాగ్దానం నెరవేర్పుకు రోజు ప్రార్థిస్తున్నామా? అలా ప్రార్థిస్తే తప్పక అధికమైన తలాంతులతో మేలులు పొందుదుము. ఈ 2025వ సంవత్సరంలో ఆరంభంలో ఆ వాగ్దాన ఫలం మనం పొందాలి, అనుభవించాలి. దేవుని కార్యములకు సాక్షులుగా నిలబడాలి. మన అంశములు మనకు ఎత్తైన పర్వతముల వలె కనబడవచ్చును, కానీ పర్వతములు సృష్టించిన త్రియేక దేవునికి కాదు కదా. మనలో చాలామంది విశ్వాసులు ఉపవాసం చేయొచ్చు, దేవుని సన్నిధిలో గడపవచ్చు, దేవుని యొక్క ప్రసన్నత ఆయన వాక్కుతో నెరవేర్పు పొందాలని ఆశపడుతుంటాము. ఆ విధమైన ఫలం పొందుతూ ఉంటాము కూడా. అయితే ఉపవాసం మనుషులకు కనబడవలనని కాక పరలోకంలో రహస్యమందున్న మన తండ్రికి కనబడవాలంటే శారీరక శుద్ధి కలిగి ఉండాలి, ఆత్మశుద్ధి పొందాలని వాక్యం చెబుతున్నది. ఉపవాసం చేయుచున్న దినమున కనీసం తల స్నానముతో శిరస్సు మొదలుకొని అరికాలు వరకు శుద్ధీకరింపబడాలి. అలాగే ఆయన వెలుగులో మనం ముఖకాంతివంతంగా ప్రతిబింబం చేయునట్లు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకే మనుషులకు కనబడవలనని మన ముఖములను వికారము చేసుకుని ప్రవర్తిస్తే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో ఉపవాసంతో గడిపితే మన ముఖములు పరిశుద్ధాత్మ అర్ధకంతో ముఖ సౌందర్యం అబ్బుతుంది, ఆత్మవిశ్వాసం పెంపొందుతూ ఉంటుంది, మన మనవులకు ప్రతిఫలం వస్తుంది. ప్రియ దేవుని విశ్వాసులారా, నిరంతరం ప్రార్థన చేసే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సిల్వనాథుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆయన రక్తంలో వెల ఇచ్చుకొనబడిన వారము. కావున ఆయన ఇచ్చే స్వస్థతలకు, మేలును, తలాంతులకు, అంతస్తులకు, పరలోక రాజ్యమునకు పాత్రులము.
అట్టి గొప్ప అంతస్తును అందుకునే సామ్రాజ్యంతో దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నివసిస్తూ ప్రతిఫలాలను పొందగలిగే శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తోత్రములు. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. అవునయ్యా, మేమందరం మీ రాజ్యం చేరాలని, నీతో కూడా నిత్యము పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నాం. కనుకనే ఈ ప్రార్థనలు, ఈ భక్తి, ఈ ఆత్మీయత. అయితే ఈ లోకంలో జీవిస్తున్న ప్రజల పట్ల మేము కీడు చేసే స్వభావం మాని వారికి వీలైనంత మేలు చెయ్యాలని, వారి క్షేమం కొరకు అనుదినము ప్రార్థన చెయ్యాలని, అప్పుడే పరలోక రాజ్యంలో నీతో కూడా నిత్యము నిలుస్తామని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ అట్టి మనసును అనుగ్రహించి ద్వారా ఈ దిన వాక్యము మా అందరి జీవితాలలో నెరవేర్చాలని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.